తరాల మారిన కొద్దీ మనం అంత సమయం అంత ప్రదేశం లేక మనం దాన్ని తగ్గించుకున్నాం. అయితే వాస్తు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా మంత్రాధీనంగా ఉండదు. ఏ దేవతైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడ ఏ అవకాశం లేకపోయినా మనసుతో స్మరించుకుంటే వచ్చేవాళ్ళని దేవతలు అంటారు. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం. ఏ దేవతలైనా మనం ఎక్కడైనా సరే, అది యోగ్యమైన ప్రదేశమైనా అయోగ్యమైన ప్రదేశమైనా సరే, మనం తలుచుకున్నామంటే మన ముందుకు వచ్చేటటువంటి ప్రాకృతిక విషయం. కాబట్టి ఆ దైవీ శక్తిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక ప్రదేశం, ఒక ఇల్లు, ఒక రాజ్యం నిలవాలి అంటే ప్రధానంగా వాస్తు పురుషుడి యొక్క అనుగ్రహం అక్కడ ఉండాలన్నమాట. ఈశాన్య గర్భంలో మనం ఆ శంకుని నాటినప్పుడు అది ఒక్కొక్క లైన్ 30 సంవత్సరాలు తిరుగుతుంది. దాన్ని మొత్తం లోపల చేతించుకుంటూ చివరికి మళ్ళీ ఈశాన్యం రావడానికి ఇంటికైతే 120 ఏళ్ళు పడుతుంది. అంటే 4 తరాలు ఆ ఇంట్లో ఉన్న వాడికి బాగుంటుంది. 5వ తరం వాడు దాన్ని పూర్తిగా నేలమట్టం చేసి మళ్ళీ శంకుస్థాపనం చేసి ఆ గృహాన్ని ఉద్ధరించుకోవాలి. ఇంటికి చెక్కతో చేసినటువంటి శంకు పెడతాం. అదే ఆలయాలకైతే రాతితో చేసినటువంటిది లేదా బంగారంతో చేసినటువంటిది శంకు పెడతాం. రాజ్యస్థాపనప్పుడు కూడా అలాగే గట్టి శంకు పెడతాం. ఎందుకంటే అది కొన్ని తరాల పాటు, కొన్ని 10,000 20,000 సంవత్సరాల పాటు మనం ఉండాలనే భావనతో దాన్ని చేస్తున్నాం. కాబట్టి అది ఎంతకాలం భూమిలో జీర్ణం కాకుండా ఉంటుందో అంతవరకు వాస్తు పురుషుడి అనుగ్రహం కింద వచ్చేటటువంటి ప్రాకృతిక శక్తిని, భూకంపాలు ఇత్యాదుల ద్వారా వచ్చే అన్ని రకాల ఎనర్జీస్ని కూడా అక్కడ ఆపేసి ఆ పైన ఉండే వాడికి లోపల నుంచి శక్తిని ఇస్తుంది. మనకి సర్వశస్త్రాశ్రయ భూమి. ఏది కావాలన్నా భూమి మీద మనం వాడేటటువంటి ప్రతి ద్రవ్యము పదార్థం భూమిని ఛేదించుకుంటూ బయటికి రావాల్సిందే. దానికి వేరే ఏ రకమైన ఆప్షన్ లేదు. కాబట్టి అన్నీ భోగిస్తుంది. కాబట్టి మన ఇంట్లో మనం శంకుస్థాపన చేసుకున్నప్పుడు బంగారం వేసుకుంటాం. ఎందుకంటే మన ఇంట్లో బంగారం పండాలి. వెండి, పంచలోహాలు, నవరత్నాలు ఇవన్నీ ఎందుకు వేస్తాం? ధాన్యాలు ఇవన్నీ మన ఇంట్లో కావాలి. ఏవైతే మనిషి జీవన్ముక్తికి కావాల్సింది, ఆహారానికి కావాల్సింది, జీవించడానికి కావాల్సిన ధాతువులు, లోహాలు ఉన్నాయో అవన్నీ నా ఇంట్లో పండాలి. మనం కారు కొనుక్కుంటే ఇనుము అవసరం. అందులో ఆ ఇనుమును కూడా మనం లోపల వేస్తాం. తగరం అవసరం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి అవసరం. యుగాన్ని బట్టి ఆ యొక్క పరిణామం మారుతూ ఉంటుంది. కానీ ఏ యుగమైన విధానం మాత్రం ఇలాగే ఉంటుంది. అలాగా ఇటువంటి పెద్ద క్రతువులు, యజ్ఞయాగాదులు చేసినప్పుడు వాస్తు పురుషుడి యొక్క విభాగం రకరకాలుగా ఉంటుంది. ఇంటికైతే 9 81 విభాగాలుగా చేసుకుని 81 చోట్ల మనం పరిహారం చేయాలి. ఇక్కడ 63 భాగాలుగా చేసుకుని చేశాము. కొన్ని చోట్ల యజ్ఞయాగాదుల్లో 48 మంది వాస్తు పురుషులు ఉంటారు. అలా మనం చేసేటటువంటి పరిధిని బట్టి, దాని వైశాల్యాన్ని బట్టి వాస్తు పురుషుడి పరిధి ప్రదేశం పెరిగిన కొద్దీ పరిహారం చేయవలసినటువంటి ప్రదేశాలన్నీ అది విస్తీర్ణం మారుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక ప్రదేశంలో, కొత్త ప్రదేశంలో ఇక్కడ మనం అన్ని వస్తువులు సంపాదించుకుని ఇక్కడ మనం పెట్టబోతూ ఉన్నాం. కాబట్టి కాపాడడానికి ప్రకృతిలో వాస్తు పురుషుడైనటువంటి దేవత వస్తువుల్ని కాపాడుతాడు. కాబట్టి ఆ వస్తువులు కదిలిపోకుండా, పంపించకుండా అక్కడ మనం ఆవాహనం చేసుకుని, వాస్తు హోమం చేసుకుని, వాస్తు పురుషుడికి మనం బలిహరణం అన్ని సమర్పణం చేసుకుని ఈ ప్రదేశానికి కావాల్సినటువంటి ప్రాకృతిక శక్తిని సంపాదించుకున్నాం. ఇప్పుడే అమ్మవారిని, మిగతా విగ్రహాలన్నింటినీ కూడా మనం అధివాసం, ధాన్యాధివాసంలో ప్రవేశపెట్టాము. సాయంత్రం పంచశయ్యాధివాసం. ఈ అమ్మవారి ఇప్పుడు కూడా ప్రపంచేశ్వరి నాయకు. 5 భూతాలు, ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశము, ఏవైతే మన పాంచభౌతిక శరీరం ఉందో దాన్ని నిరంతరం లోపలికి వచ్చే శక్తిని, దాన్ని నిరంతరం శుభ్రపరుస్తూ, నీళ్ళు అనుకోండి, మనం శుభ్రం లేకపోతే మనం ఒక చిన్న ప్యూరిఫైర్లో వేసుకుని దాన్ని మన వరకు మనం తాకగలుగుతాం లేదా కాచుకున్నాం. కానీ గాలి ఇదన్ని జీవులకు కావాల్సింది. దీన్ని శుద్ధి చేయాలంటే ఎలా అంటే ఒక మంత్రానికి, తంత్రానికి క్రియ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మంత్రం ఉచ్చరించినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా, జీవరాశి కూడా కొన్ని మంత్రాలు మనం ఉచ్చరించినప్పుడు మరణిస్తాయి. మన దగ్గరికి రాకుండా మంత్రం కాపాడుతుంది. అలాగే అగ్నిహోత్రం ద్వారా మనం వేసేటటువంటి సమిధల ద్వారా, శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ద్వారా ఆ ప్రదేశాలంతా కూడా పాజిటివ్ ఎనర్జీ మనం తెచ్చుకోవచ్చు. అలాగే పాంచభౌతికాలు అన్నీ కూడా శుద్ధి చేసుకుని ఆ పాంచభౌతిక మండలంలో మన శరీరం ఎప్పుడూ మనకి ఆరోగ్యంగానే ఉండాలి. ఏమాత్రం చెడిపోయినా, పనికి రాకుండా పోయినా దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటామో అమ్మవారి చుట్టూ ఉండే పరిసరాలన్నీ కూడా అంత శుభ్రంగా, అంత పవిత్రతతో, మన శరీరం మీద ఏదైనా మలినం ఉంటే ఎలా శుభ్రం చేసుకుంటామో అమ్మవారి ఆలయంలో కూడా ఎటువంటి మాలిన్యం లేకుండా మనం జాగ్రత్తగా దాన్ని, ఆ యొక్క శక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి. దాని విధంగా సాయంత్రం పంచశయ్యాధివాసం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి శైలిలోకి అమ్మవారిని, మహామాయని మహానిద్రలోకి ప్రవేశపెట్టి అక్కడి నుంచి అమ్మవారిని
ఆవిర్భావ రూపంలో మనం ప్రతిష్టా రూపంలో రేపు యంత్రస్థాపన తర్వాత బింబ రూపంలో మనం ఆవాహన చేసి అమ్మవారి నేత్రోన్మీలన చేస్తాం. ఆ సందర్భంగా సాయంత్రం ఇదంతా వాస్తు దోషం, వాస్తు పురుషుణ్ణి షాపులలో కొని నవధాన్యాలు ఈమె దోషం ఉంటే తీయడము, బలి బలి అంటే మనము బూడిద గుమ్మడికాయ ఎట్లయితే కడతామో అది బలి రూపంలో ఇచ్చేసి పంతులు గారు వాస్తు అంటే ఏంది, వాస్తు పురుషుడు అంటే ఏంది, 5 ఎలిమెంట్స్ అంటే ఏంది, పంచభూతాలు అంటే ఏంది, ఒక ఇండ్లు ఎట్లా ఉండాలి, ఒక గుడి ఎట్లా ఉండాలి. సో 5 ఎలిమెంట్స్ కోసం 5 ఎలిమెంట్స్ అంటే ఎయిర్, ఫైర్, వాటర్, ఆర్త్, స్పేస్. సో అన్నిటి కోసం పంతులు గారు చెప్తుండ్రు. సో ఈ జాగాలో ఏమైనా వాస్తు దోషం ఉంటే వాస్తు దోషం ఎలా తీయాలో, సో వాస్తు దోష పూజ ఇదే మండలం వేసి దీని లోపల వాస్తు పురుషుని పిలిచి అక్కడ ఏమైనా వాస్తు దోషం ఉంటే ఆ వాస్తు దోషం దీని ద్వారా తీయడం జరుగుతుంది త్రూ పంతుల ద్వారా. ఇది సనాతన నుంచి వచ్చే కార్యక్రమం. సో ప్రతి మనం కొత్త ఇండ్లు కట్టుకున్నాం, వాస్తు పూజ చేస్తాం. ఒక గుడి కట్టుకున్న మనం వాస్తు పూజ చేస్తాం. సో వాస్తు ఇదే వాస్తు పురుషుల్ని ఇక్కడ ఆహ్వానం చేసి ఇక్కడ వాస్తు దోషం ఉంటే వాస్తు దోషం తీసి ఆడ నెగిటివ్స్ ఏమైనా ఉంటే నెగిటివ్స్కు ఈ గుమ్మడికాయతో ఆ నెగిటివ్స్కు ఫుడ్. సో ఈ రకంగా ఒక వాస్తు దోషం పోయే ప్రక్రియ పంతులు గారు మనము పంతులు గారు లాంగ్వేజ్లో అంటే ఒక సిస్టమేటిక్గా చెప్తున్నారు. సో ఇదందరూ మన వచ్చే బంధువులందరూ వింటున్నారు. వాస్తు అంటే ఏంది, వాస్తు పురుషుడు అంటే ఏంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మన పంతులు గారు. చూడొచ్చు అన్నదాన కార్యక్రమం ఇవి ఇలా జరుగుతుంది. సో ఈయన వాళ్ళు ఇక్కడ వింటున్నారు, పూజల పాల్గొనే వాళ్ళు పాల్గొంటున్నారు. అన్నదాన కార్యక్రమం ఇవి చేస్తున్నారు బాలరాజు గారు. సో 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది 2వ రోజు. సో ఈరోజు చూడొచ్చు ఈ రకంగా ఈ 2వ రోజు కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇంతకుముందే విగ్రహాల ఉత్సవం అయ్యింది. సో ఇక్కడ సరౌండింగ్ ఉన్న ఏరియాలో మొత్తం వచ్చే వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విగ్రహాలని పెట్టి ధ్యానం వేసి పూజలు చేసి గుడి లోపల పెట్టారు. సెకండ్ ఇక్కడ వాస్తు దోష పూజ. సో ఈ పూజ మండలం వేసి చేసే ప్రక్రియ ద్వారా చేస్తున్న పూజ. పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, చెప్తున్నారు, చాలా పద్ధతిగా చెప్తున్నారు. సో ఇదే పద్ధతి వాస్తు పూజ. పరిపూర్ణంగా పొంది విశ్వానికి ఒక కొత్త దేవతా రూపాన్ని ఈ స్థలం నుంచి మనం ఆవిష్కరించడానికి శ్రీ నిమిషాంబిక దేవత అమ్మవారి పూజలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. పద్ధతి సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. సో క్లాప్స్ గట్టి కొట్టాలి. ఏ గ్రామం అయితే నష్టం మంచిగా వచ్చాడో నాకు తెలియదు అనొద్దు.